పచ్చిమిరపకాయ వేయచ్చండి. ఎయ్ ఎయ్ చాలు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మరో మంచి బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. సింపుల్గా తొందరగా అయిపోతుంది, రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని, సన్నగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని చక్కగా వేపేసుకుంటే 2 చెంచాలు నూనె పోసుకుని సింపుల్గా అయిపోతుందండి. తొందరగా మనకి రొట్టెలు రెడీమేడ్లో దొరుకుతాయి అన్నమాట. లేదంటే చపాతీలు రెడీగా ఉంటే దోశ పిండి రెడీగా ఉన్నా కూడా సింపుల్గా తినొచ్చు అనమాట. దీంతో బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసేసుకొని, పసుపు చూస్తున్నారు కదా, పసుపు వేసేసుకుని ఒక చిన్న స్పూన్ వేసుకుంటే చాలు, లైట్గా కలర్ కోసం అంతే. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్గా వేగాలి, మరి ఎక్కువ బ్రౌన్ కలర్లోకి వచ్చేయకూడదు అనమాట. అదే గోల్డెన్ కలర్లోకి అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి. చిటికెడు కొంచెం 4-5 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే ఒక టమాటా కూడా కట్ చేసుకుని వేసుకోవాలి, గ్రేవీ కోసం అనమాట. ఇవి రెడీమేడ్గా దొరుకుతాయండి డబ్బాలు. వీటిని ఇక్కడేమో పసూలి అంటారు అరబీ కంట్రీలో, మరి మన ఇంటికాడ ఏమంటారు సోయా చిక్కుల్లో ఏవో అంటారు కదా, అవే అనమాట. అన్నీ రెడీ చేసే ఉంటాయి అందులో. ఇలా మనకు కావాల్సినవి వేసుకొని రెడీ చేసుకోవచ్చు, లేదంటే అది వేడి చేసుకుని కూడా తినేయచ్చు. దాంట్లో అన్ని మసాలాలు, ఉప్పు, పసుపు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు టమాటా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా గ్రేవీ కోసం, కొంచెం ఎక్కువ అవుతుందని ఒక 4-5 తినొచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. ఇక్కడ ఇలా తింటూ ఉంటారు వీళ్ళు, మాకు కూడా ఇలా అలవాటు అయింది. వీళ్ళైతే ఇంకా అది వేడి చేసుకుని తింటారు అంతే. ఇలా ఉల్లిపాయ అవి ఏమి వేసుకోరు, మేము చేసుకుంటాం మన ఇండియా స్టైల్లో కొంచెం కారంగా. ఈ 2 డబ్బాలు ఇప్పేసి వేసుకుంటే ఒక 4-5 వస్తాయి అన్నమాట. ఇంట్లో పనులందరం తింటాం కలిసి. 2 డబ్బాలు ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఒక చెంచా పెట్టి ఇలా అంటే ఆ గొండంలో వచ్చేస్తుంది. ఇవి చూడండి, ఇవి గింజలు చిక్కుడుకాయ గింజలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. ఈ సోయా గింజలు అంటారు కదా, అవి అనమాట. హెల్త్ కూడా మంచిదే ఇవి. చూడండి చక్కగా కలిసిపోయింది కదా గ్రేవీగా. చపాతీలోకి, మనకి దోశలు వాటిల్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, తొందరగా అయిపోతుంది, హడావుడి లేకుండా సింపుల్గా ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఈ బ్రేక్ఫాస్ట్లతో చాలా కష్టం కదా మనకి, చట్నీలు అవన్నీ చేయాలంటే. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి రెడీమేడ్గా దొరికితే కనుక తెచ్చుకోండి, చాలా బాగుంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కొంచెం ఉప్పు, కొంచెం కారం లైట్గా వేసుకొని సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. చాలా బాగుంటుంది, నచ్చుతుంది మీకు. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. 5 నిమిషాలు సరిపోతుంది. మొత్తం కలిపేసుకొని ఒకసారి దింపేసుకొని మనం చక్కగా తినడమే. ఇంకా చపాతీలు కానీ ఇక్కడ రొట్టెలు దొరుకుతాయి, కబోసులని. ₹1కి, 1 రియాల్కి ఒక ప్యాకెట్ ఇస్తారు. దాంతో అందరం ఒక 5-6 తినొచ్చు అనమాట చక్కగా. దీంతో బ్రేక్ఫాస్ట్ అనేది అరబీ కంట్రీలో ఇది స్పెషల్. కొంచెం పొటాటోస్ కెచప్ వేసుకొని తింటున్నాం అనమాట. ఈ రొట్టెలు కబోసులు అంటారు వీటిని, రెడీమేడ్గా దొరుకుతాయి. అరబీ